పిచ్చి లేచిపోయే కథ చెప్పి మొత్తం సేవ్ చేద్దాం అనుకున్నా. ఎక్కడికి వెళ్ళిపోయినా రాగి ముద్దలో నెయ్యి దట్టించి పాలకూర పప్పు వేసుకుని తిని వచ్చా. సాయంత్రం దాకా ఆగలేదు, ఏరే పని కూడా లేదు. పైకి వచ్చి కూర్చుంటే మీకే మంచిది, లేదంటే అనవసరంగా నడుము పట్టేది. ఓపెన్ చేస్తే నా ప్రొడక్షన్ హౌస్ క్లోజ్, నా దగ్గర డబ్బులు లేవు. పిచ్చి లేపేసి పక్కా ప్రాఫిట్లు తెచ్చే పక్క రాష్ట్రం ప్రాజెక్టు. పక్క రాష్ట్రం ప్రాజెక్టా? హీరో ఎవరు? సూపర్ స్టార్ రజనీ. టైటిల్ కూలీ. ఏంటి జోనర్? 1 ఆర్మీ యాక్షన్, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. పిచ్చి లేచిపోయిందా? ఓపెన్ చేస్తే ఎందుకు? సూపర్ స్టార్ అన్నప్పుడే మ్యాటర్ క్లోజ్. ఎంత కావాలి? 300, 400? రష్యన్ డెలిగేట్స్తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమైనా ఉందా? అలాంటిది ఏమి లేదు. 1000 ఎకర టీ ఎస్టేట్ డీల్ ఏమైనా సెటిల్ చేయాలా? రియల్ ఎస్టేట్ తప్ప టీ ఎస్టేట్ ఎక్కడ ఉంది మనకి? అప్పుడు వినాలి. 2 కోట్లైనా 200 కోట్లైనా 2 గంటలు టైం స్పెండ్ చేసి కథ ఏంటి, దాని వ్యవహారం ఏంటి మొత్తం ఎన్నాకే డెసిషన్ తీసుకోవాలా. వాకే ఏంటో నీ చేదస్తాం. సూపర్ స్టార్ని పెట్టుకుని కూడా కథ అంటావు, స్క్రీన్ ప్లే అంటావు, డైలాగులు అంటావు. సర్లే కానీ ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద విశాఖపట్నం అని పడుద్దండి. పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం అవుటేటెడ్ అయిపోయిందని కాస్ట్లీ వాచ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఆడియన్స్ని కన్ఫ్యూజింగ్ చేసేసి కూలీలు గుండెకాయల కోసం అమ్మేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ లీడరు సైమన్. హూ ఇస్ దట్ సైమన్? యువ సామ్రాట్, కింగ్. కింగ్గా హీరో సూపర్ స్టార్ అన్నావు. ఆయన హీరో, ఈ నెలను పోనీలా. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్లు గట్రా ఏమీ లేకుండా ఉంటే అదే చాలు. క్లైమాక్స్లో పచ్చడి కింద ఎరగొడి చేస్తారు. ఆయన ఫ్యాన్స్ మనల్ని ఎరగొడేస్తారేమో. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. యాక్టర్ అన్నాక అన్ని క్యారెక్టర్లు చెయ్యాలి. ఆడియన్స్ స్పోర్టివ్గా తీసుకుంటే అదే 10,000. సైమన్ రైట్ హ్యాండ్ దయాల్. 6'5" ఉంటాడా? 5'6" ఉంటాడు. ఆడియన్స్ భయపడరేమో. ఈడు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో టిరియన్ లానిస్టర్ టైప్. చూడడానికి ఇంతే ఉంటాడు కానీ చాలా డేంజర్. ఏంటి అది? అదే చూడడానికి ఇంతే హైట్ ఉన్నా చాలా డేంజరు. హైట్ అయితే ఓకే,